దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడిన మీ అందరు కూడా ప్రభువు నామమున వందనాలు నేను తెలియజేస్తున్నానండి. దేవుడు గత 2 నెలలు కూడా మనందరినీ కూడా కాపాడి ఆదరించి, మరి విశేషంగా ఈ మార్చి నెల మొదటి ఆదివారాన్ని మనందరికీ కూడా బహుమతికి ఇచ్చినందుకు ఒకసారి ప్రభువుని ఘనపరుస్తూ 2 చేతులు పైకెత్తి దేవదేవునికి హల్లెలూయా అని, ఆమేనని, కాపాడిన దేవుడని మనందరం సన్నదిద్దాము. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. అనేక మంది సంవత్సరాలు ప్రారంభిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, చెప్పుకోలేనటువంటి మానసికమైన సంబంధమైన సమస్యలు, ఇక్కడ కూర్చున్నవారు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి వస్తే తప్పనిసరిగా దేవుడు ఒక సమయంలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే దర్శిస్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని మొదటి సందేశంలో మనం విన్నాం. ఎంతమందికి మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని మందిరములో, బెతెస్దా అనే దేవుని మందిరములో కనిపెడితే ఏదో ఒక రోజున మనందరం కూడా దేవుని దృష్టిలో పడతాము. స్వయంగా ఆయనే వచ్చి నీకున్న సమస్యను ఆయన ఏం చేస్తారండి, నేను అడుగుతాడు. నీవు స్వస్థపడుతున్నావా అని ఆ సమస్యని అడిగిన దేవుడు నీకే సమస్య ఉందో దాన్ని అడుగుతాడు. ఈ వారంలో మీరు రాసినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా నేను ప్రత్యేకంగా చదివాను. అవసరాల బాక్స్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు చాలా సమస్యలు తీర్చబడ్డాయి, కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. అవి అలాగే ఉండడానికి గల కారణం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారం కావు. కొన్ని సమస్యలకు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని పంపిస్తూ ఉంటాడు. దానికి గల కారణాన్ని మనం ప్రశ్నించలేము, దానికి కారణాన్ని మనం విశ్లేషించలేము. దేవుడు ఏ సమయం ముందు ఏ వ్యక్తిని దర్శిస్తాడో, ఏ సమయం ముందు ఏ సమస్యను పరిష్కరిస్తాడో, ఏ సమయం ముందు ఏ సమాధానాన్ని ప్రకటిస్తాడో ఎవ్వరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కార్యాలు కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయానికి ఏమాత్రం కూడా గోచరము కాదు. చాలా కొన్ని వందల లెటర్స్ దాంట్లో ఉన్నాయి. అవన్నీ చదివితే ఎక్కువగా ఆర్థిక సంబంధమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగనే అనారోగ్య సమస్యలు, గర్భఫలాల కొరకు, ఒకవేళ గర్భఫలం వస్తే వాటి సుఖమైన ప్రసవాల కొరకు ఎన్నెన్నో రాశారు. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. దేవదేవుడు మన గొప్పతనం, మన భక్తి, మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన పవిత్రత కాదు, కానీ తన ఉచితమైన కృప ద్వారా మన బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందును బట్టి నా దేవుణ్ణి నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. అలాగే ఇతర ఊర్ల నుంచి కూడా కొన్ని సమస్యలు రాశారు. కొన్ని ఊర్ల నుంచి వచ్చాయి. ఆ ఊరి పేర్లు నేను చెప్పను, కానీ వాటి కొరకు కూడా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి సమస్యకి ఏమవుతుందండి, పరిష్కారం ఉంటుంది. మన ప్రేయర్, మన మందిరానికి ఒక మంచి అద్భుతమైన పేరు డివైన్ ప్రేయర్ సెంటర్. ఇది ఒక అద్భుతమైన ప్రార్థనా కేంద్రం. ఇది ప్రార్థనా ధూపం వేసే కేంద్రం. ఎవరి కొరకైనా మనం ఏం చేయాలండి, మా సంఘం కొరకే మేము ప్రార్థన చేస్తాం అనుకోకండి. ఎవరి కొరకైనా మనం ఏం చేయాలి, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! సంఘ కాపర్లందరూ బాగుండాలి, దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలన్నీ కూడా బాగుండాలి, యథార్థమైన బోధలు సంఘాలు కట్టబడాలి. అందరం కూడా ప్రభు సన్నిధిలోనికి అన్ని సంఘాలు కూడా ఏం చేయాలండి, ఎత్తబడాలి. ఆయన కొరకు అందరూ నడవాలి, చేయబట్టుకుని. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. అన్యులకు లేని భాగ్యము. అన్యులకు ఇటువంటి జ్ఞానం కలిగిన ఉపదేశాలు వాళ్ళకి అందడం లేదు. అందుకనే చిన్న సమస్యలకి వారు ఏమైపోతున్నారంటే హత్యలు చేసుకుని ఎంతగానో విలవిల్లాడిపోతున్నారు. కానీ దేవుడు మనకైతే ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ సెంటర్ అనుకోండి, కంఫర్ట్ సెంటర్ అనుకోండి, లేదా నాలెడ్జ్ సెంటర్ అనుకోండి, ఒక హబ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, అనేక రకాలైన వాక్యాలను ఆయా సమయాలలో కోనేట్లోనికి దిగి దేవదూత నీళ్లు కదిలించినట్లుగా ఆయా సమయాలలో దేవుడు తన వాక్యాన్ని కదిలిస్తూ అద్భుతమైన రహస్యాలను, దేవరహస్యాలను దేవుడు మన సంఘ బిడ్డలందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఒకవేళ నువ్వు పెడి చెవిని పెట్టి వింటే వాక్యం మందిరంలో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఏదో ఒక వాక్యాన్ని క్లిక్ చేయి, యూట్యూబ్లో ఉంది. అది నీతో ఏం చేద్దంటే ఖచ్చితంగా ఏదో ఒక మాట నీతో మాట్లాడుతుంది. మాకు యూస్ కోసం చెప్పట్లేదు, మాకు పేరు ప్రఖ్యాతులు మాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం ఒక్కళ్ళని మార్చినా
నా దేవుని నేను ఏం చేస్తానంటే స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కల్పన కథలు లేవు, కట్టుకథలు లేవు, పెట్ట కథలు లేవు, హరికథలు లేవు, బుర్ర కథలు లేవు. వాక్యమే విస్తారంగా వాక్యాన్ని ఆ కోణంలో ఎలా ఉంటుంది, ఈ కోణంలో ఎలా ఉంటుంది, దేవుని ఉద్దేశం ఏంటి, అక్కడ ఉన్నటువంటి భక్తుని ఉద్దేశం ఏంటి అని అనేక రకాల కోణాలను చూపిస్తూ మీకు బోధిస్తున్న లేఖనాలు కొన్ని సందర్భాలు అర్థంగా అయినప్పటికీ 4-5 సార్లు వింటే అదేమవుద్దండి, అర్థమవుద్ది. మేము స్కూల్లో ఒక లెక్క చెప్పినప్పుడు అది అర్థం కాదు. 2-3 సార్లు వినండి రా, మరలా చెప్తాను, మరలా వినండి, మరలా చెప్తున్నాను, మరలా వినండి అని 2-3 సార్లు క్యాసెట్ వేసేసరికి ఆటోమేటిక్గా అది ఏమవుద్దండి, అడిగి అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యాన్ని గ్రహిస్తున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యం కావాలనుకున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యము కొరకే బ్రతుకుతున్న మనందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. దేవుని వాక్యమే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం చెప్పడానికి మొదలు పెడితే మానవుని జ్ఞానం అందదు, మానవుని తెలివి అందదు, మానవునికి సమయమే అందదు. ఇంతటి గొప్ప జ్ఞాన వివేకము కలిగినటువంటి వాక్యము చేత దేవుడు ప్రపంచాలనే ఆయన సృష్టించాడట. ప్రతి పురుగు దగ్గర నుంచి ఎగిరే పక్షి వరకు కూడా, నేలలో ఉన్నటువంటి రకరకాల ఎరువులు లేదా ఆ యొక్క వ్రేళ్ళు దగ్గర నుంచి సముద్రం లోపల దాగినటువంటి నాచులో ఉన్నటువంటి ఆ యొక్క పురుగులను కూడా దేవుడు దేంతో చేశాడండి, నోటితో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నోటిలో సర్వము దాగి ఉన్నది, ఆయన నోటిలో జీవం ఉన్నది. ఆయన బోర ఎలా ఉవ్వని ఊదాడు అనుకోండి, ఎన్నో జీవులు బతికేస్తాయి. ఆయన సృష్టి మీదకి వచ్చి ఉవ్వని ఎలాగన్నాడు అనుకోండి, నీ ఊపిరి సృష్టి అందము, నా కాపరి నీవే నిత్య జీవము. ఒక్కసారి అని పీల్చాడు అనుకోండి, సృష్టి ఏమైపోద్దటండి, అందంగా మారిపోద్దట. ఆయన జీవవాయువులోనే ఏముందటండి, జీవం. పచ్చని చెట్లు ఎంత కమ్మగా కనపడకపోతాయో, ఇంతటి అందమైన పర్వతములను, ఇంత అందమైనటువంటి ప్రకృతి రమణీయమైన దృశ్యాలను, ఎంతగానో పారేటి జలపాతాలను ఎన్నెన్ని చేస్తాడండి ఆయన. పారేటి జలపాతాన్ని ఎవడైనా కట్టగలడా? ఎవరు నిర్మించలేరు. నయాగారా జలపాతాలను ఎవరు నిర్మించగలరా? ఎవరూ చేయలేరు. సృష్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్ గారు ఇలాంటి సృష్టిని మీరు కట్టండి, మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కదా, మోడీ గారు కట్టండి అంటే వారు కట్టలేరు. ఆయన ఏసీ వేస్తే ఎంత చల్లగాలి, మన ఏసీలో పడుకుంటే పొద్దునికి మనం ఏమొద్దండి, తలనొప్పిని 2 ఇరేషన్లు అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏసీలో, ఆయన వాతావరణంలో మనం ఉంటే ఈ విధమైనటువంటి అనారోగ్యమో మనకి కలగదు. అంతటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మనకిచ్చి మనందరినీ కూడా ఎటువంటి లోటు లేకుండా 3 పూట్ల అన్నం పెట్టి, ఇంత చక్కని వస్త్రాలు ఇచ్చి, ఇంత అందమైన ప్రదేశం ఇచ్చి, మీరు ఏవద్దు ఆదివారం వచ్చి కాస్త ఇచ్చినందుకు నన్ను ఏం చేయండి, మీరు స్తుతించండి, నన్ను కనపరచండి, నన్ను గుర్తించండి, నేను ఒకరిని ఉన్నాననే స్పృహతో మీరు బ్రతకండి అని ఆయన ఎంతగానో ఆయన మనల్ని గురించి ఆశపడుతున్న దేవుడట. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు కూడా బిడ్డలు ప్రేమించాలని, బిడ్డలు తల్లిదండ్రులు చేస్తున్న కృషిని గుర్తించాలని, వారి ప్రేమను పొందడానికి వీరు ఎంత ప్రయాసపడుతున్నారో, ఒరే నేను ఎంత కష్టపడుతున్నానో ఒకసారి గుర్తించరా నాన్న అని ఒక తండ్రి ప్రేమలేని కుమారుడితో, ప్రేమలేని కుమార్తెతో మాట్లాడుతున్నట్లుగా మన తండ్రి కూడా తన లేఖన ద్వారా ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒక విచిత్రమైన సంఘటనను మీకు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుచున్నాను. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళని ప్రత్యేకపరుచుకున్న తర్వాత, వాళ్ళ ప్రత్యేక జనాంగంగా నిర్మించుకున్న తర్వాత, వాళ్ళని నడిపించడానికి ఒక మోషే అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే డైరెక్షన్లో నడిపించిన తర్వాత మోషేకు 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఈ బాధ్యతను యెహోషువకు దేవుడు అప్పగించాడు. ఎవరండి? మోషే తర్వాత యెహోషువ నడిపించి ఈయన కూడా ఏం చేశారండి, ఈయన చనిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే నాయకులు లేని జనం అయిపోయారు. వీళ్ళని నడిపించడానికి కానీ, వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కానీ, వీళ్ళు ఇలాగా ఉండాలి అని మార్గనిర్దేశకాలు ఇవ్వడానికి ఎవ్వరూ లేని తరుణం అది. ఓ రకంగా చెప్పాలంటే గత కాలములో జరిగినటువంటి అద్భుతములు,
గత కాలములో దేవుడు చేసిన సహాయాలు, గత కాలములో దేవుడే సాక్షాత్తుగా అనేక రకాలైనటువంటి మహత్కార్యములు చేసినటువంటి ఆ జనాంగము, ఆరు చూసిన యొక్క తరము వాళ్ళందరూ చచ్చిపోయారట. జనరేషన్ గ్యాప్ అంటారు చూడండి, ఆ జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఇలాయి బుడ్లు వీళ్ళకి తెలియవు. ఇప్పుడున్న జనరేషన్కి ఇలాయి బుడ్లు తెలుసా అండి? తెలియవు. కిరసనాల బుడ్లు తెలుసా? తెలియవు. పిడకలు తెలుసా అండి? పిడకలు కూడా తెలియకపోవచ్చు. గత కాలంలో పిడకల మీద వంట ఉండేవారంటే అది తెలియదు పిల్లలకి. ఆ తెలియని తరం ఒకటి వచ్చేసింది ఇప్పుడు. అలాగే యెహోవా దేవుని ఎరుగని జనము, యెహోవా అంటే ఎవరు ఎరుగని ఇశ్రాయేలు జనాంగం ఒకటి పుట్టేసిందట. దేవుని గ్రంథంలో ఒకసారి చదవండి, న్యాయాధిపతుల గ్రంథము త్వరగా 1వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ మాట. త్వరగా ఆ తరము వారందరూ, ఆ తరము వారందరూ అంటే, ఆ తరం వారంటే ఏంటంటే ఐగుప్తు నుండి ఎవరైతే యెహోవా దేవునికి ప్రార్థన చేశారో, ప్రభువా ఈ యొక్క బానిసత్వంలో ఉండలేకపోతున్నాము, నలిగిపోతున్న విడిపించు దేవా అని ప్రార్థన చేస్తే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం నుండి విడిపించి 40 సంవత్సరాల ప్రయాణములో వారికి తోడుగా ఉండి వారు వండుకోవడానికి కూడా అవకాశం అయినప్పుడు సాక్షాత్తు ఆకాశముల నుండే అన్నాన్ని పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలను అనుభవించి నీళ్లను దయచేసి, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభాన్ని దయచేసి, ఇలాంటి అద్భుతాలు చూస్తున్న ఆ తరం ఏమైపోయిందంటే గతించిపోయింది, చచ్చిపోయారు. అందుకే మన పిల్లలకి మన పెద్దోళ్ళు ఏం చేశారో చెప్పాలట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెద్దోళ్ళతో మాట్లాడినవారు పిల్లల్ని, నానందరికి వెళ్ళకరా, వెళ్ళిపోతుంది, తెగ పెట్టేసింది, రూపాయి సంపాదించలేదు, నానందరికి పోతుంది, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకో, రూపాయి పెట్టదు అని అన్నమ్మని నాన్నమ్మని ఏం చేస్తారు, పిల్లల కింద మారుతారు మనోళ్ళు. కొంతమంది వెళ్ళనివ్వరు, కొంతమంది పిల్లల్ని కలవనివ్వరు, ఎందుకంటే ఆ కోపాలు. కానీ మన పిల్లలకి గత తరములో దాగినటువంటి సత్యాలు వాళ్ళకి ఏం చేయాలండి, చెప్పాలి. అలాంటి గొప్ప కంట్రీ ఏదంటే మన ప్రపంచంలో ఇంగ్లాండ్ దేశం. ఏ దేశం అండి అది? ఇంగ్లాండ్ వాళ్ళు పూర్వం ఉన్నటువంటి వస్తువులు ఏం పోగొట్టుకోరు, వాళ్ళన్నీ కూడా ఏం చేస్తారు, అద్దాలో పెడుతుంటారు, బీరువా కట్టి. ఇన్లాండ్ లెటర్ ఉందా బాబు మీ దగ్గర? ఉండదు. పోస్ట్ కార్డు ఉందా? ఉండదు, దాస్తారు వాళ్ళు. పోస్ట్ కార్డు దగ్గర నుంచి, ఇన్లాండ్ లెటర్ దగ్గర నుంచి పాత వాడినటువంటి బల్బులు, ఆ తరములో వాడినటువంటి ల్యాంతర్లు, అవన్నీ కూడా గృహాల్లో ఏం చేస్తారు, అద్దాల్లో పెట్టి, మా తాత ఇది వాడాడండి, మా తాతగారు చెప్పులు ఇవ్వండి, మా నాన్నగారు కర్ర లేదండి అని చెప్పి అవన్నీ కూడా ఏం చేస్తారండి, దాచి తన నెక్స్ట్ తరానికి ఏం చేస్తారంటే వీళ్ళ జీవిత విధానాన్ని వారు చూపిస్తారు. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారి ఇంట్లోకి వెళ్ళాం. వాడిన వస్తువులు చూసి, ఆవిడ కట్టిన చీర, వాడు వాడినటువంటి ఆ యొక్క చెప్పులు ఎన్ని చూస్తే, ఇటు ఇందిరాగాంధీ ఎంత సింపుల్గా బతికిందా, ప్రధానమంత్రి అయ్యి ఉండి ఇంత సింపుల్ చీర కట్టిందని ఆ చీరల్లా తడివాను. మీ చీరలే విలువైనవి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సింపుల్ శారీ ఆవిడది, అవ్వాయి చెప్పులు వాడిది ఇంట్లో. ఆవిడ సంచి కూడా ఎలాంటి గుడ్డ సంచి, అప్పట్లో గుడ్డ సంచులు ఉండేవి, గుడ్డ సంచి. ఇంట్లో వస్తువులు ఏంటంటే మరచెంబులు, అవన్నీ చూశాను. అబ్బా ఇంత సింపుల్ లివింగా. ఆ చైర్ కూడా ఎలాంటిదంటే చెక్క కుర్చీ, పెద్దగా ఉండేది చెక్క కుర్చీ. ఆ చెక్క కుర్చీలు రాసుకునేదట ఆవిడ. అవన్నీ చూపించారు, ఆ వస్తువులన్నీ కూడా భద్రపరిచారు, అద్దాల దాంట్లో పెట్టారు. ఒకసారి ఎవరైనా ఢిల్లీ వెళ్తే ఇందిరాగాంధీ వెళ్ళి చూడండి, వెళ్ళి. ఇవన్నీ ఎందుకు దాస్తారంటే ఆ తరాల వాళ్ళు ఎలాగ బ్రతికారో, ఆ తరాల వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు అనిపించారో తర్వాత తరాల వారు చూడాలి, వాటిని గమనించి మనం ఎంత మెరుగ్గా మన జీవితాలు ఉన్నాయో అని తెలుసుకుని దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు లేదు. చూడండి, చదవండి. ఇశ్రాయేలీయులు 11వ వచనము. యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశము నుండి వానిని రప్పించిన తమ దేవుడిని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ ఉన్న జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించి వాడు నమస్కరించి యెహోవాకు బహుగా కోపమును పుట్టించారట. ఎందుకంటే వీళ్ళు చెప్పేవాళ్ళు లేరు. అందుకే మనకి ఎవరైనా బుద్ధి చెప్పేవాడు ఉంటే వాడికి సన్మానం చేయాలి, 2 దండలు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన రానవరు అలాంటి వాళ్ళు ఏం చేయరండి, బుద్ధి చెప్పేవాడిని కానీ, ఒరే నీకు ఇది కాదురా తగదరా అని చెప్పేవాడిని కానీ అసలు
పేరంటానికి పిలవరు, పెళ్ళికి పిలవరు, అని దగ్గర రానివారు. వాడికి ఇష్టపడరు వాళ్ళని. యథార్థవాది, కుటుంబ విరోధి, కుటుంబ విరోధి అని రానవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాకపోయినా ఏం పర్లేదు, ఎప్పుడు యథార్థమే మాట్లాడండి. జనులు మెచ్చకపోయినా నిన్ను పుట్టించిన దేవుడు ఏం చేస్తారండి? మెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారికి చెప్పేవారు లేరు. రే నాయనలారా, మీరు చేస్తున్న తప్పు, మీరు ఈ రీతిగా ఇంత ప్రయాణం ఇంత వరకు వచ్చేస్తారంటే అసలు మీకు ఇల్లు పొల్లు లేనివారురా, మీరు కోడు కొంప లేనివారు. మొదటి నుంచి కూడా ఇదే బాధ. మనిషికి మొదటి నుంచి ఉన్న బాధ ఏడో తెలుసండి? ఆహార సమస్య కాదు, స్థల సమస్య. ఏ సమస్య అండి? స్థలం కొరకే యుద్ధాలు. ఒక రాజు మరొక రాజు మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్తాడు అని అంటే, ఆ రాజును చంపేద్దామని కాదు. దేని కొరకు? ఆ రాజ్యాన్ని, ఆ రాజ్య భూభాగాన్ని ఏం చేయాలి? వాడు ఆక్రమించేసుకోవాలని. ఒక శిశువు పోరాడుతూ ఉంటుంది. కడుపులో దానికి చిన్న స్థలం కావాలి. కడుపులో చిన్న స్థలం ఇలా చిన్న చుక్కగా ఎంటర్ అయిన తర్వాత ఆ చుక్క ఏమవుద్దండి? ఆ చుక్క ఏమవుద్ది తెలుసా? అలాగ వంటింతయి ఒటుడింతయి నభో వీధిపై అంత అన్నట్టుగా ఇలా 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 ఎదుగుతూ కడుపు అంతా కూడా ఏమైపోద్దండి? మొదటి నెలలో ఉన్న కడుపు 9వ నెలకి ఎలాగొచ్చేసరికి ఏమైపోద్ది? ఇంత కడుపు అయిపోద్ది. అప్పుడు వాడు ఏం చేస్తుంటాడు? ఓ తన్ను తన్నుతుంటాడు. ఏం చేత? వాడికి స్థల సమస్య. ఏ సమస్య? ఆ కడుపు, ఆ లోపల ఉన్న ప్లేస్ వాడికి ఏం చేయలేదు, సరిపోలేదు. ఇప్పుడు ఇంకా వాడికి ఏం కావాలి? పెద్ద ప్లేస్ కావాలి. అందుకే పెద్ద ప్లేస్ కూడా ఏం చేస్తాడంటే బుడుంగుని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? వాడికి ఎకరం జాల్లో, ఈ ఎకరం కోసం కూడా తల్లిని కూడా ఏం చేస్తాడన్నాడు? చంపేస్తాడు. తండ్రిని కూడా ఏం చేస్తాడండి? వేసేస్తాడు. వాడికి ఏం కావాలి చెప్పండి? రాజకీయ నాయకులకి ఏం కావాలండి? ఎంత కబ్జా చేస్తారు తెలుసా? మొత్తం ఆల్ కబ్జా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్థల సమస్య. మొత్తం ప్రపంచం అంతా కూడా స్థలం కొరకు పోరాడుతూ ఉన్నది. ఒక 2 సెంట్లు స్థలం ఉంటే చాలండి. నిన్న రాత్రి ఒక సహోదరు వచ్చి ఎంతగానో బాధపడుతుంది. అయ్యా, గత 15 సంవత్సరాలుగా మేము అద్దె గృహాలనే ఉన్నామండి. ఈ సంవత్సరమైనా మన గ్రామములో ఒక 20 ఎకరాల పొలం ఉంది, అది గొడవల్లో ఉందట, అది వస్తుందని ఎంతగానో కళ్ళు కాయలే చూస్తున్నామండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. 2 సెంట్లు, కనీసం సెంటు స్థలం ఇచ్చినా అందులో ఏదో కట్టుకుంటామండి. మేము మా సామర్థ్యం లేని వాళ్ళమండి, శక్తి లేని వాళ్ళమండి. 1 లక్ష రూపాయలు దాచుకోనండి. ఇంతవరకు కూడా మా ఆయన గారు మిషన్ కొడతారండి. ఇదండి మా బతుకని ఎంతగానో సహోదరి బాధపడుతుంది. దేని కొరకు తెలుసండి? స్థలం కొరకు. ఒక 2 సెంట్ల స్థలం కొరకు ఎంతగానో బాధపడుతున్నవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రపంచంలో రైల్వే స్టేషన్లో, బ్రిడ్జ్ల కింద, వంతెనల కింద ఈ యొక్క పేపర్లు వేసుకుంటూ, టెంటలు వేసుకుని, డేరాలు గుట్టుకుని స్థలం కొరకు ఎంతగానో వేదన పడుతున్నటువంటి జనాంగము కోకొలలుగా విస్తరించి ఉన్నారు. ఇశ్రాయేల్ బాధ కూడా అదే. వారికి నిలువ నీడ లేదు, సొంత స్థలం లేదు. ఒక బానిసలుగా పరాయి దేశములో, అయ్యా ఈ ఫరో పొమ్మంటే మేము పోవాలి, ఎంతగానో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము. మనసారా కడుపారా తిని మనసారా పడుకోవడానికి కూడా లేదు. రాత్రి సమయం లేదు, అదనేది లేదు. ఏ టైంలో పెడితే ఆ టైంలో పిలిచి మమ్మల్ని బానిసలుగా పనులు చేస్తున్నారు. మాకు వర్కింగ్ అవర్స్ కూడా, లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ కూడా లేవని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న వేళలో మీకు అద్భుతమైనటువంటి స్థలాన్ని మీకు ఇవ్వబోతున్నాను. పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన ప్రదేశం కొరకు ఇదంతా కూడా. మొత్తం ప్రపంచం అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఏం చేస్తుందండి? ఏ వ్యాపారం చేసినా మనం త్వరగా అభివృద్ధి అవ్వం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఏమవుతారండి? ముందు బండి టీవీఎస్ 50లో తిరిగేవాడు. ఒక ఆయన ఎక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? చిన్న CD 100కి వెళ్ళాడు. CD 100లోంచి ఎక్కడికి వెళ్ళాడండి? హీరో హోండా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? ఒక పెద్ద కారులోకి వెళ్ళిపోయాడు. అప్పుడే కారులోంచి ఇంటి ముందు 2 కార్లు, ఇంటి వెనకాల 2 కార్లు, ఆ దగ్గర 10 మంది. ఏంటి వ్యాపారం అంటే? ఏం వ్యాపారం అండి? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కేవలం కాకినాడ దగ్గర మొదలుపెట్టి, కాకినాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి బెంగళూరు నుంచి చెన్నై, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఇంక ఫ్లైట్లే. ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 years, ఎన్నండి? 20 సంవత్సరాలలో కేవలము 10 లక్షల రూపాయలు కూడా లేని వ్యక్తి మధ్యలో దూరి ఇద్దరికి డీలింగ్ చేసి, దాని ద్వారా వచ్చిన కొంత అమౌంట్తో
పని ప్రారంభించిన వ్యక్తి ఈ రోజున 100 కోట్ల టర్నోవర్కి ఎంత త్వరగా ఎదిగారంటే స్థల వ్యాపారం ద్వారా. ఈ స్థలం అనేది మొదటి నుంచి ఆనాటి నుంచి కూడా ఇది పోరాటం జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్థలం ఇవ్వాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించే ప్లేసులోనికి మిమ్మల్ని ఏం చేస్తాను. ఆయన బాధ కూడా అదే. ఇప్పుడు మీ బాధ ఏంటి చెప్పినా, మీకు బాధ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, ఇల్లు ఉంది. పోయినప్పుడు కూడా మీకు ఏముండాలి? పోయినప్పుడు ఉందా? పోయినప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు మీరు పోయారనుకోండి, అయిపోయింది, అందులో గడిపేశారు, అయిపోయింది, భూమిలో కలిసిపోయింది అనుకోకండి. అయిపోలేదు. అక్కడ అయిపోయి విత్తనం నాటారంతే. అక్కడ మళ్ళీ ఆ విత్తనం ఎక్కడ మొలుస్తుంది? అందుకే నా ప్రభు అన్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనున్న స్థలములో మీరును ఉండులాగున, నేను ఎక్కడైతే ఏ స్థలములో ఉన్నానో ఆ స్థలములో కూడా మీకు ఉంటారు. మీకు విశాలమైన అద్భుతమైన స్థలాన్ని మీ భక్తికి తగ్గట్టుగా, మీ విశ్వాసానికి తగ్గట్టుగా, మీరు చేసిన క్రియలకు తగ్గట్టుగా మీకు కూడా అద్భుతమైన స్థలాన్ని అక్కడ సిద్ధపరచబోతున్నాను. గొడవంతా స్థలం మీదే. దాన్ని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గొడవ కూడా స్థలం మీదే. ఒరే మీరు మాట వినండి రా బాబు, నా మాట వినండి, నా మాట వినండి అంటే వీళ్ళు దేవుని మాటను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారటండి? అన్యుల కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు వాళ్ళందరినీ వెళ్ళగొట్టలేదు. గల కారణం ఏంటంటే దేవుడికి ఒక కారణం చెప్పాడు ఇక్కడ. వీళ్ళు ఆ రీతిగా నా మాట వినడం లేదు కాబట్టి వాళ్ళందరి ద్వారా వీళ్ళు ఏం చేస్తాను, గుచ్చుతాను. కొన్ని సందర్భాల్లో అన్యులు మన పక్కనెట్టి దేవుడు మనం ఏం చేస్తుంటాడండి, గుచ్చుతూ ఉంటాడు. కింద చదివితే అదే కారణం. ఇంత వాళ్ళ తరానికి తన తరాలకు దేవుడు వాగ్దానం ఉంది. మీకు తరాలకి నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా ఆజ్ఞలు విని నా యొక్క కట్టడలు మీరు గైకుంటే మీకు తరతరములకు నేను మీకు దేవుడినై ఉంటానటువంటి ఈ దేవుడు యెహోవా ఎరుగని ఒక తరం పుడితే వాళ్ళకి ఎలా ఉన్నాడండి? వాళ్ళకి విరోధిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. గల కారణం వారు చుట్టూ ఉన్న దేవతలను, ఇతర దేవతలను అనుసరించి వాడికి నమస్కరించిన కారణంగా ఎవరి కోపం వచ్చిందండి? అదండి. అస్సలు ఆయన కిట్టదు, అందులోకి వెళ్ళకూడదు, అంతే. అగ్గి వాళ్ళు ఏదో చేసుకుంటే మనం పక్క పోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు చేస్తూ ఉంటారు, అందులోకి మనం ఏం చేయకూడదండి, వెళ్ళకూడదు. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్ముకుని కూడా ఓట్లు వస్తాయని చెప్పి ఏం చేస్తారంటే అందులోకి వెళ్ళిపోయి ఆ బుట్టు పెడేస్తారు. అది ఎంత మాత్రం దేవునికి ఏం కలుగుతుందండి? కోపం వచ్చేది, విపరీతమైన కోపం వచ్చేది. ఆయన అస్సలు ఇష్టపడ్డాడు, అసలు ఇష్టం లేని కార్యం అది. ఇలాంటి కార్యములు చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట అటండి ఆయనకి కొంచెం ప్రేమ కలుగుతుందట. ఎక్కడో ఒక చోట ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పేవాడు లేడు, ఒక నాదుడు లేడు, సరైన ట్రాక్లో పెట్టేవాడు లేడు. ఎలాగుందంటే అక్కడి నుంచి విడిపించబడ్డారు. ఇంకా చాలా ప్రదేశాలను వారిని స్వాధీనపరచుకోవాలి, చాలా ప్రదేశాలను వారు స్వాధీనపరచుకోవాలి. ఇంకా ప్రయాణం ఇంకా చాలా మిగిలే ఉంది. 300 ప్రయాణం ఉంది, అయిపోయింది. ఒక వంతు ప్రయాణం మాత్రం మిగిలి ఉంది. ఆ తరం వారందరూ చనిపోయారు. వీళ్ళు చెప్పేవారు లేరు. వీళ్ళు చాలా హింసలు, చాలా బాధలు పడుతున్నారు. ఎలాంటి బాధలు పడుతున్నారంటే కింద చదవండి ఒకసారి. దేవుని గ్రంథంలో రాసినటువంటి ఒక అద్భుతమైన మాట, 2వ అధ్యాయం 16వ మాట చదువు తల్లి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎంతైనా ప్రేమగల దేవుడు కదా. వీరు ఇంతగా దేవునికి కోపం పుట్టించినను, ఇంతగా దేవునికి సంతాపం కలిగించినను, దేవుని మార్గాల్లో రాకపోయినను, వారి పితరులకు చేసిన వాగ్దానం బట్టి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఆ వాగ్దానాలు ఉన్నాయి కనుక పోరులే ఎలాగైనా తెలుసుకుంటారు. వీళ్ళని రక్షించడానికి ఎవరిని తీసుకొచ్చాడంటే తెర మీదకి దేవుడు జడ్జెస్ అనండి, న్యాయాధిపతులు. అప్పుడు వచ్చిందండి ఈ పదం. ఎవరిని తీసుకొచ్చారంటే తెర మీద దేవుడు న్యాయాధిపతులను తీసుకొచ్చాడట. ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే 2వ అధ్యాయము 18వ మాటలో ఇంకా వివరంగా ఉంటుంది. ఆ మాట చదువుతాలి. 18. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు. తన ప్రజలండి ఒక రకంగా దేవునికి చాలా ఫీలింగు. ఏ ఫీలింగు? రేస్ ఫీలింగ్ ఎక్కువ, క్యాస్ట్ ఫీలింగ్ అనకండి. ఆయనకి ఏ ఫీలింగ్ అండి? రేస్ ఫీలింగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకయ్యా రేస్ ఫీలింగ్ అంటే ఆయన ఎన్నుకున్నాడు కదా. మరి ఈ ప్రజల్లో నుండి, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి
నేను దేవునిగా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి ఈ ప్రజల ద్వారా సకలమైన అన్యజనులకు కూడా నేను దేవునిగా మహోన్నతుడిగా నేను అవుతాను. వీరికి అనేకమైన గొప్ప కార్యములు చేయడం ద్వారా ఇగో వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరి దేవుడు కాబట్టి వీరు ఏ కార్యం చేసినా సఫలమవుతుంది. వీరు ఎంతగానో భూమి మీద విస్తరిస్తున్నారు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. వీరు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడని అనేక మంది అన్యజనులు తెలుసుకుని వీరి ద్వారా నిజమైన దేవుడి దగ్గరికి వస్తారని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నిర్ణయించాడు. ఉదాహరణకు మందు నేను వాడుతున్నానండి, ఆ మందు వాడడం ద్వారా నేను బాగున్నా. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఆ మందు వాడడానికి ఏం చేస్తారు, ఈ మందు వాడడం ద్వారా ఈయన బాగున్నాడు కాబట్టి మనం కూడా అదే మందు వాడదామని అందరూ కూడా ఆ మందు ఏం చేస్తారండి, వాడతారని ఒక విధమైనటువంటి మోడల్గా గుర్తుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారండి, ఎంపిక చేసుకున్నాడు. కానీ వీరు యెహోవాను విడిచి వారి ఇష్టానుసారంగా అన్యులతో సహవాసం చేస్తూ అన్యక్రియలను అనుసరిస్తూ చేస్తున్న కారణంగా వీరికి చాలా బాధలు వచ్చేస్తూ ఉండేవి, విపరీతమైన సమస్యలు వచ్చేస్తూ ఉండేవి. విపరీతమైనటువంటి సమస్యలు గుండా, వ్యాధులు గుండా, రకరకాల అవమానాలు గుండా వారు ప్రయాణం చేస్తూ ఉండి ఎక్కడ ఏ పని తలపెట్టిన అయ్యేది కాదు, విజయం వచ్చేదే కాదు. అనేక రకాల ఇబ్బందులు పడిపోతున్న తరుణంలో ఆవిడ వీళ్ళకి ఎలా ఉండేదంటే ఏం చేసేవారంటే, చదవండి అన్నమాట, తమ శత్రువులు తమను బాధింపగా, శత్రువులందరూ ఏం చేసేవారండి, దేవుడే లేపేసేవాడండి. పాపం ప్రశాంతంగా పడుకుందామంటే ఆ ఇంటి ముందు పెద్ద తాగేసి పెద్ద కేకలు వేసేవాడు. ఈ నిద్రకి ఒరే పడుకున్నాం కదరా కేకలేస్తున్నామంటే అంతే గొడవ అయిపోయింది. అంతే రే నా ఇష్టం, నీకు సంబంధం అండి, నేను అన్నానే రా అంటాడు, వస్తాడు బయటకు వస్తాడు, అయిపోయింది. గొడవ రావాలంటే పెద్ద కారణం ఉండాలి ఏంటండి, గొడవకు పెద్ద కారణం ఉండాలా? ఏ కారణం అక్కర్లేదు, చాలా సులువుగానే ఏం చేయొచ్చంటే గొడవ పెట్టేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులు బాధ పెడితే దేవుడు బాధపడేవాడు. ఆ జనులు బాధపడుతున్నప్పుడు తాను బాధపడిపోయేవాడు. ఆ జనులు తర్వాత ఏం చేశారంటే నిట్టూర్పులు విడిచారటండి. వాట్ ఈజ్ మెంట్ బై నిట్టూర్పు? నిట్టూర్పు అంటే ఏంటండి, ఎవ్వరికి చెప్పుకోలేము, ఎవరి దగ్గరికి వెళ్ళలేము, మనలో మనమే ఏం చేస్తామండి, మూలుగుతూ ఉంటాం. కొన్ని బాధలండి భలే చిత్రంగా ఉంటాయండి. అది మన సొంతోళ్ళకి చెప్పుకోలేము, మన సొంత భార్య కూడా చెప్పుకోలేము. కొన్ని సందర్భాల్లో మన భర్త కూడా చెప్పుకోలేము, మన తల్లి కూడా ఫోన్ చేసి చెప్పుకోలేనటువంటి సమస్యలు లేదా ఇబ్బందులు, ఆ యొక్క మానసిక సంబంధమైనటువంటి సమస్యలు మనకు వస్తాయి. అలాంటప్పుడు ఆ బిడ్డ ఏం చేద్దంటే నిట్టూర్పు ఏం చేద్దంటే ఎందుకంటే ఇలా నిట్టూర్పు పెడుతుంటుంది అనమాట. చూడండి, కుక్కనే పెద్ద కర్ర తీసుకుని పటాన్ని కొడేసి అనుకోండి, అది ఏం చేద్దండి అంటదా, సేమ్ అనమాట. దాన్ని ఏమంటారంటే నిట్టూర్పు అంటారు. ఏమంటారండి, చాలా బాధపడిపోయేవారు లోపల. ఎందుకంటే చుట్టూ శత్రువులే. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొడదామంటే వీళ్ళ దగ్గర శక్తి చేయలేదు కాదు, వాళ్ళతో యుద్ధం చేద్దామంటే విజయం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతటి తలాంతు లేదు, అంతటి ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు, అంతటిగా ముందుండి నడిపించేవారు కూడా వాళ్ళు లేరు. వారి ఇష్టానుసారంగా వారి యొక్క దేవతలను అనుసరించిన కారణంగా వీరికి అపజయాలే, బాధలే, కష్టాలే, ఇబ్బందులే. ఇన్ని ఇబ్బందులలో వారు ఏం పెట్టేవారంటే నిట్టూర్పులు విడిచేవారు. ప్రార్థన కాదు, ఏం చేసేవారండి, నిట్టూర్పు. అంటే ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ, లోపలే కుమిలిపోవడం. పూర్వం ఆడవాళ్ళు ఏం చేసేవారంటే భర్త కొడితే వంటగదిలోకి ఏం చేసేవారండి, ఇంకా లోపల చేసేవారు. లోపల నుంచి సౌండ్ వస్తుందని, సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా ఏడడం ఎలా తెలుసా? అనుభవాలు మీకు. ఇప్పుడు అంత బ్యాచ్ అంత ఆన్లైన్ బ్యాచ్ అంత అదృష్టం ఉంది. ఆడే ముందు ఎడుతున్నాడు, మిమ్మల్ని చేసుకున్నందుకు మీరు ఎందుకు ఆడడం, ఆడాలి. కానీ బయటికి సౌండ్ రాకూడదు, పక్కోళ్ళకి వినపడకూడదు. అప్పుడంటే టీవీల్లో పక్కోళ్ళకి ఏమైనా సౌండ్ వినపడ్డది అనుకోండి, ఆవిడ వచ్చేస్తుంది. ఎందుకు, ఏం జరిగింది, ఇద్దరు కొట్టుకున్నారని. వినబడకుండా లోపలే ఉండి తన్నించేసుకుని శుభ్రంగా కొట్టించేసుకుని లోపలకు అన్ని దెబ్బలు తినేసినా మళ్ళీ ఎవరైనా చుట్టమో పట్టం వస్తే మళ్ళీ ఏమీ తెలియనట్టు నవ్వుతూ బయటకు వచ్చేయాలి. పూర్వం భార్య భర్త గొడవడుకుంటూ కొట్టుకుంటే మూడో వాడికి ఏం చేసేది కాదు, తెలిసేది కాదు. అది పరిస్థితి. అప్పుడు ఆ ఆడది, ఆ స్త్రీ, ఆ మహిళ ఏం చేస్తుందంటే నిట్టూర్పులు విడుస్తూ లోపల బాధ అంతా సహించుకుంటూ, ఎంత నొప్పి పెట్టినా నొప్పితోనే వంట చేస్తూ, మళ్ళీ వంట మానకూడదు. వంట వండమని మంచం ఎక్కేస్తాను, వండమ్మని మా అమ్మకి ఫోన్ కూడా ఎత్తాను, మా అన్నయ్య ఫోన్ కూడా ఎత్తాను, ఆలోచి పదనే తన్నేశ్వరు ముందు ఈవిడ్ని ఆలోచి. పూర్వం ఎలా ఉంటుందండి, బళ్ళోకి వెళ్ళకపోతే మేస్టారు కొట్టేసేవారు, తల్లిదండ్రులు కూడా కొట్టేసేవారు. ఇప్పుడు
వీడి బళ్ళోకి వెళ్ళకపోతే ఆ నాన్న ఎవరిని కొడతాడు, ఆ మ్యాటర్ని కూడా ఎత్తాడు, ఆ పక్కోడిని కూడా ఎత్తాడు, ఆ మా ఓడిని ఎవడో అన్నా కీళ్ళు ఈడో హీరో అంటాడు. వీడొచ్చి వీడు అప్పుడే ఫిలిం వేసేసుకుంటాడు, అప్పుడే